అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నూనె డ్రైనేజారా? అంటే ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం ఉంది బెయిల్ వచ్చే తరుణంలో కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. ఆడికి అలాగే అవ్వాలేరా. దళితుడిని నేను నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. ఎవడి గురించైనా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజ్. జస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. అంత మాట్లాడింది ఆపుకోలేకపోతున్నాను రా. ఆ నివేదికని కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి ఈ అబద్ధపు డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. అబద్ధమా? టార్చర్ అయిపోయిందనా నీతో నెల నుంచి. 6వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, పచ్చి బూతులు తల్లి చెల్లి ఎవరిని లెక్క చేయరు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అరాచకంగా మాట్లాడేవాడు. అత్యంత జుగుప్సాకరమైన భాష. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను ఆపుకోలేకపోతున్నాను రా. ఎదుటి వాళ్ళని తిట్టాలంటే తల్లి అమ్మ అనే పదంతోటే మొదలు పెట్టి తిట్టారు. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది, ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. అలాంటి వ్యక్తి ఈ రోజు జైలు నుంచి బయటికి రావడానికి కారణం వాళ్ళ అమ్మగారు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? తల్లికి గుండెపోటు వచ్చిందని ఆపరేషన్ చేయించడం కోసమని హైకోర్టులో బెయిల్ పెట్టుకున్నారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. ఏంటి మమ్మీ ఎవడు? హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. 14వ తారీఖు రిలీజ్ అయిన నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లి గారితో ఉండి 28 ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదు. తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యా. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. 5 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ ఒక పేద కుటుంబం, వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా
నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. నేను ఇంటరం బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. నవ్వుతావేంటి? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి? దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వయసు నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన ఆడంతా కొచ్చా నా కొడుకు ఎవడు లేడు. ఒకటే మాట, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. దీనికి మీరు ఏమంటారు సార్? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అబ్బో ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.